నాగార్జున సాగర్ భద్రతపై నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ప్రాజెక్టు భద్రత బాధ్యతను నిన్న ఉదయం సిఆర్పీఎఫ్ నుంచి టీజీఎస్పీఎఫ్ తీసుకోగా సాయంత్రానికి సిఆర్పీఎఫ్ తిరిగి తమ ఆధీనంలోకి తీసుకుంది. డ్యాం భద్రతకు సిఆర్పీఎఫ్ స్థానంలో పారిశ్రామిక భద్రత బలగాలను మోహరించాలని కేంద్రం నిర్ణయించడం, దీనిపై 2 తెలుగు రాష్ట్రాలు అభ్యంతరం తెలపడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. డ్యాంను వీడాలని సిఆర్పీఎఫ్ కు కేంద్రం ఆదేశాలు ఇవ్వడంతో తెలంగాణ వైపు క్యాంపును సిఆర్పీఎఫ్ బలగాలు శనివారం ఉదయం ఖాళీ చేశాయి. దీంతో ఆ స్థానంలో తెలంగాణ స్టేట్ పోలీస్ ఫోర్స్ బలగాలు డ్యాంపై పహారా కాశాయి. అయితే సిఐఎస్ఎఫ్ అవసరం లేదని తెలుగు రాష్ట్రాలు తేల్చి చెప్పడంతో మళ్లీ సిఆర్పీఎఫ్ ను వెనక్కి రప్పిస్తూ కేంద్రం ఆదేశాలు ఇచ్చింది. 3 రోజులుగా ఈ పరిణామాలు చోటు చేసుకుంటుండగా యంత్రాంగంతో పాటు కృష్ణానది యాజమాన్య బోర్డు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచింది. జనవరి 21న కేఆర్ఎంబీ సమావేశం కానుండడం, నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిర్వహణను పూర్తిగా తమకు అప్పగించాలనే తెలంగాణ డిమాండ్పై చర్చ జరుగుతుండటంతో తాజా పరిణామం కలకలం రేపింది. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ అనంతరం శ్రీశైలం ప్రాజెక్టు ఏపీ నిర్వహణలో, నాగార్జున సాగర్ ప్రాజెక్టు తెలంగాణ ప్రభుత్వ నిర్వహణలో కొనసాగుతూ ఉండేవి. దాదాపు 9.5 పాటు ఇలా కొనసాగాయి. అయితే 2023 నవంబర్ 29న తెలంగాణ పోలీసు యంత్రాంగం ఎన్నికల నిర్వహణలో నిమగ్నమైన వేళ అర్ధరాత్రి ఏపీ ప్రభుత్వం భారీ పోలీసు బలగంతో సాగర్లో ఏపీ వైపు ఉన్న డ్యాం భాగాన్ని ఆక్రమించుకుంది. మరికొన్ని గంటల్లో తెలంగాణలో ఎన్నికలు జరుగుతాయి అనగా జరిగిన ఈ చర్యను తెలుగు రాష్ట్రాల్లోని విపక్ష పార్టీలు తీవ్రంగా తప్పుబట్టాయి. అయితే తాము కోరినన్ని నీటిని సాగర్ నుంచి విడుదల చేయనందువల్లే ఈ చర్యకు పాల్పడినట్లు అప్పటి జగన్ ప్రభుత్వం బుకాయించింది. అయితే నీళ్ల కోసం ఇండెంట్ సమర్పించకుండా ఇదేం పద్ధతి అంటూ కృష్ణా బోర్డుతో పాటు కేంద్రం కూడా జగన్ ప్రభుత్వాన్ని తప్పుబట్టింది. అనంతరం తెలంగాణలో ఏర్పడిన కొత్త ప్రభుత్వం 2023 నవంబర్ 28కి ముందున్న పరిస్థితిని పునరుద్ధరించాలని కోరింది. దీనిపై కేంద్ర హోంశాఖతో పాటు కేంద్ర జలశక్తి శాఖ వరుసగా సమావేశాలు నిర్వహించాయి. ఈ క్రమంలో సాగర్ డ్యాంను అటు ఏపీ ఆధీనంలో, ఇటు తెలంగాణ ఆధీనంలో కాకుండా కృష్ణా బోర్డు పాక్షిక నియంత్రణలోకి తీసుకువెళ్లారు. ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ పనులు మాత్రం తెలంగాణ చూస్తోంది. జాతీయ ఆనకట్టల భద్రత చట్టం 2021లోని సెక్షన్ 161A ప్రకారం నాగార్జున సాగర్ భద్రతకి సంబంధించిన నిఘా, 161B ప్రకారం తనిఖీలు, 161C ప్రకారం నిర్వహణ, పర్యవేక్షణ వంటి కార్యకలాపాలు తెలంగాణ పరిధిలోకి రావాలని, యావత్ జలాశయం నిర్వహణ, పర్యవేక్షణ, యాజమాన్యానికి సంబంధించిన కార్యకలాపాలన్నింటినీ తమకే అప్పగించాలని తెలంగాణ గుర్తు చేస్తోంది. రానున్న బోర్డు సమావేశంలో ఏపీని ఒప్పించి డ్యాం నిర్వహణ తమకే అప్పగించాలని కోరాలనుకునే సమయంలో భద్రతకు సంబంధించి తాజా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. సిఆర్పీఎఫ్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ములుగు బెటాలియన్కు బయలుదేరిన బలగాలు తిరిగి వెనక్కి వచ్చాయి. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే తాము సాగర్ డ్యాం భద్రత నుంచి వైదొలిగి వెళ్లిపోయామని సిఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ షాహిద్ తెలిపారు. కేఆర్ఎంబీ నుంచి సిఆర్పీఎఫ్ ఉన్నతాధికారులకు లేఖలు అందడంతో వారి ఆదేశానుసారం మళ్లీ విధుల్లోకి చేరామని చెప్పారు.